బాగున్నారా? నమస్కారం సార్. ఏంటమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం సార్. ఏంటమ్మా తల్లి బాగున్నావా? బాగున్నా సార్. ఏంటమ్మా నీ పేరేంటి? నా పేరు మేళ రెడ్డమ్మ సార్. రెడ్డమ్మ. బాగుంది సార్ ప్రభుత్వం. పింఛన్ ఇస్తాను సార్ బాగా. కూర్చోండి కూర్చోండి. ఇంకేంటమ్మా ఇంకేంటి? రా కూర్చో. పింఛన్ వస్తుంది నీకు? సార్ ఇది నీ హోటలా? నా హోటల్ సార్. పేరేం పేరు పెట్టావు? మేళ రెడ్డమ్మే సార్. రెడ్డమ్మ హోటల్. మేళ రెడ్డమ్మ హోటల్ అని పెట్టావా? పెట్టినా సార్. గుడ్. ఇంకేంటమ్మా ఏమేం చేస్తున్నాను ఇక్కడ? నేను 12 దోశ వేస్తా సార్, మళ్ళీ పగులు టీ అమ్ముకుంటా సార్, అంతే. ఎన్ని గంటలు ఉంటావు ఇక్కడ? నా ఇండ్లే ఇది సార్, ఈయనే ఉంటా సార్. నేను ఉండేది ఒంటిదానే. నా భర్త కూడా ఇల్లు ఎక్కడ? ఇదే ఇండ్లే సార్. అది ఇల్లు ఇక్కడ చేస్తా. నా భర్త చనిపోయినాడు సార్ కరోనాలో. ఇంట్లో పిల్లలు ఏంటమ్మా? 2 ఆడపిల్లలు సార్. పిన్నిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయినా సార్. వాళ్ళు ఎక్కడెక్కడ? ఊర్లోనే. మా అన్న కొడుకు ఓ పాపని ఇచ్చినాను, ఓ పాప గోరంట్లు కలిసినాం సార్. గోరంట్లో ఒకరు ఒకరు ఇక్కడ. మా భర్త కరోనాలో. పిల్లలు ఏంటి? ఒకరికి కొడుకు ఒకరికి కూతురు సార్. వాళ్ళు ఏం పనులు చేస్తారు? వాళ్ళు కియాలి కంపెనీలో పోతారు సార్. అక్కడ గోరంట్లో ఉండేనా కియా కంపెనీకి పోతాడు. ఊర్లో ఉండే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు సార్. వ్యాపారం చేసుకుంటారు. ఇప్పుడు నీకు పింఛన్ ఇస్తున్నారమ్మా? పింఛన్ వస్తారు సార్. సంవత్సరానికి 3 ఫ్రీ సిలిండర్లు కూడా ఇచ్చినారు సార్. ఇంకేమి వస్తున్నాయి మీ కుటుంబానికి? నీకు ఒంటరిగా ఉన్నావు నువ్వు? ఒంటరిగానే సార్. ఓకే. ఏమేమి వస్తున్నాయి నీకు? నాకు 3 సిలిండర్లు సంవత్సరానికి వస్తున్నాయి సార్. 3 సిలిండర్లు వస్తున్నాయి. నెల నెల పింఛన్ 4000 వస్తుంది. 4000 పింఛన్ వస్తుంది. నువ్వు ఇప్పుడు నీ కూతురు చూడాలనుకున్నా బస్ ఎక్కి పోతా సార్. అది కూడా సంతోషంగా ఉంది సార్ నాకు. నా బిడ్డల కాడికి ఏం బస్సుకు పోతా సార్. ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తావు? నేను ఇప్పుడు నెలకు కట్టి పోతాంట సార్. సరుకులు తెచ్చుకునేదానికి మామూలుగా తలుపులకు కదిరికి పోతాంట సార్. కాదు, మీ కూతురు ఇక్కడికి వస్తుందా? వస్తారు సార్ వాళ్ళు కూడా. వాళ్ళు ఎన్ని రోజులకు వస్తారు? వాళ్ళు నెలకు సూర్య 2 నెలలకు సూర్య అట్లా వస్తాంటారు సార్. ఇప్పుడు వాళ్ళకి కూడా ఫ్రీ అయింది బస్? వాళ్ళకి కూడా ఫ్రీనే సార్. బాగుంది సార్ ప్రభుత్వం. ఈ 4-5 బెనిఫిట్స్ నీకు వస్తున్నాయి? వస్తున్నాయి సార్. సంతోషంగా ఉంది సార్. నీకు వచ్చే 4000 ఇవన్నీ చేసి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎట్లా చేస్తున్నావు నువ్వు? ఇక్కడ టీ కాల్చుతా సార్. కాల్చున్నా సార్. చెప్తాను. ఏంటా హోటల్ బాగుందా? టేస్ట్ అవన్నీ బాగున్నాయా? మేడం ఇక్కడ పాల ప్యాకెట్ సార్. అందుకే ఎంతమంది వస్తారు మీరు రోజుకి? టీ తాగేసి వెళ్తా ఉంటారా? ఏంటమ్మా పెట్టావా? దోసపిండి ఉండదు సార్. దోసపిండి ఉంది. ఇప్పుడు నీకు ఒక టీకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం వస్తుంది లెక్కేసావా? నేనేమో అన్ని లెక్క వేయి సార్. వేయాలి కదమ్మా. రోజు వచ్చి 200 కూలి వస్తుంది సార్. దీంట్లో 200 ఖర్చులు పోయి 30 రోజులు ఉంటుందా? 1-2 రోజులు హాలిడే ఇస్తావా? ఏముండదు సార్, మామూలుగా ఉంటాను నేను. ఇంట్లోనే ఉంటా కదా. చేస్తావు. కాగితం పెడతావా? సార్ మంచిగా సార్. చట్నీ అయిపోయింది సార్. పొద్దున్నే వేసేసి అయిపోయింది. ఇది అయిపోయింది చట్నీ. ఓకే. ఈరోజు నాకు చట్నీ లేదంట. ఏంటో ఆయిల్ ఇంతే వేస్తుందా? ఎప్పుడో ఎక్కువ వేసింది ఈరోజు. కాదు, ఆయిలే. మీరు మామూలుగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటారా తక్కువ తీసుకుంటారా? ఒకరు ఎక్కువ వేయమంటారు, ఒకరు తక్కువ వేయమంటారు సార్. ఆయిల్ ఒకరు ఉరివే పోయొద్దంటారు. ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ ఉండేవాళ్ళు తక్కువ ఆయిల్ వేస్తారు. కొంతమంది ఎక్కువ తింటారు సార్. ఎక్కువ తింటారు. నీ లెక్క ప్రకారం ఏది మంచిది? నూనె తక్కువ వాడేది మేలు సార్. నువ్వు అందరికి చెప్తున్నావా? నేనేం చెప్పాను సార్. వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా వేసిస్తంట. చెప్పాలి కదమ్మా. ఇంకోటి ఏమో చూద్దాం. నీకంటే నేను బాగా చేస్తాను చూద్దాం. నువ్వు నాకు సూపర్వైజ్ చేయి. కొంచెమే వేసాను, మధ్యలో వేసేసి. గట్టిగానే సార్, పతలాగా వస్తుంది. మరీ ఎక్కువ వెళ్ళిపోతే కాలిపోతుంది. యూనిఫామ్ గా చేయాలి కదా. ఇదే కదమ్మా గరిట? కాలనీ సార్. కాలుతుంది. సలారి పిన్నిందే అందుకు. పర్లేదమ్మా, బాగానే వస్తారులే. నీకంటే నేను మెలుగా ఉన్నా. ప్లేట్ తీసుకోమ్మా.
ప్లేట్ ఒకటి తీసుకు, ఇంకో ప్లేట్, ఈ ప్లేట్. ఆఫ్ చేయి. ఇప్పుడు టీ పెట్టు. పెట్టినా సార్. మెల్లి మెల్లి నువ్వు తీసుకో, మొత్తం తీసుకో. నువ్వు టీ చేస్తా ఉన్నాడు మీకు. బాగుందా? కాదు, ఓకే. కరెక్ట్గా వేడి పెట్టమ్మా. పెట్టినా సార్. మళ్ళీ మగ్గకుండా కరెక్ట్గా వేడి పెట్టు. నువ్వెంత రేషియోలో పెడతావు అంతే పెట్టు. రెడ్డ మట్టి అదిరిపోవాలి. బాగాలేకపోతే మళ్ళీ నేను పట్టుకుంటా. ఏమో చక్కెర ఏమో తక్కువగానే వేసినా సార్, ఎక్కువ వేయలేదు. చక్కెర ఎక్కువ వద్దులేమ్మా. నువ్వు అందరికి కూడా చక్కెర, ఉప్పు, లిమిట్, ఆయిల్ తక్కువై. ఈ 3 తక్కువ వేస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఉదయం దోశ అయిపోయినాక మళ్ళీ ఎవరు వచ్చినా తక్కువ వస్తారు సార్, పగులు ఉండదు సార్, జనాలు తక్కువ. టీకి కూడా రారా? వచ్చేవాళ్ళతో మా ఉదయమే 18 ఎన్ని దోశలు అవుతాయి రోజుకి? సార్ 50, 60. 50-60 దోశలు వేసి ఇది 2. నీకు గ్యాస్ ఎప్పుడు వచ్చిందో, ఎప్పటి నుంచి ఉంది? నాకు ఉంది సార్ 20 ఏళ్ళ ఉంటే. అంటే నేను మొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు వచ్చిందా? అప్పుడే సార్, దీపం పథకం కింద ఇచ్చినారు. దీపం కింద వచ్చింది. అదే అప్పుడు దీపం ఒకటి ఇచ్చాను, అప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను, స్టవ్లు అవి. ఇప్పుడు ఏంటమ్మా నీకు ఎందుకు అప్పు ఉంది? మా భర్త కరోనాలో డబ్బులు ఖర్చు అయినాయి సార్ దండిగా. ఎంత ఖర్చు పెట్టినప్పుడు? సుమారుగా 5-6 లక్షలు ఖర్చు పెట్టినాం సార్. ఇప్పుడు నీకు ఆస్తులు ఏమున్నాయి? ఏం లేవు సార్ ఆస్తులు. భూమి ఏమి లేదా? అన్ని అమ్మేసినారు సార్ ముందే. ఇల్లు సొంత ఇల్లా లేకుంటే అద్దె ఇల్లా? ఇదేమో సొంత ఇల్లే సార్. ఇది సొంత ఇల్లు అనమాట. సొంత ఇల్లే సార్. చక్కెర వేసావమ్మా? వేసినాం సార్. పెట్టమ్మా. ఇంకా 2 గ్లాసుల్లో కూడా 3 గ్లాసుల్లో కొద్ది అంటే తీసుకోండి, మాట్లాడుకుందాం. మెల్లిగా కాల్చండి. మెల్లిగా కాల్చండి. రామ్మ ఇట్రా. ఇంకేంటి చెప్పు. ఇప్పుడు నీకు 4,000 వస్తుంది. రమ్మా, పెన్షన్ ఇచ్చేయి. పెట్టండి. ఇది ప్లే కావట్లేదు, సౌండ్ రావట్లేదు. మీరు ప్లే చేయండి, మొత్తం పెట్టండి. ఓకే సార్. వచ్చిందమ్మా, సక్సెస్ అయింది. బ్యాండ్ విత్ కరెక్ట్గా ఉందమ్మా. సార్ ఎంతమందికి ఇచ్చావు ఇప్పటికి? సార్ 60 మెంబర్స్కి ఇచ్చాను సార్. ఎంతమందికి ఇవ్వాలి నువ్వు? 72 మెంబర్స్ సార్. ఇంకొక 12 మంది ఉన్నారు. ఒక అతను ప్రజెంట్ ఇక్కడ ఊర్లో లేరు సార్. 11 మందికి ఇవ్వాలి సార్. ఇంకొక 11 ఇవ్వాలి. ఎన్ని గంటలు పడుతుంది మొత్తానికి ఇవ్వాలంటే? సార్ 4 hours పడుతుంది సార్ ఈజీగా. 4 hours పడుతుంది. సార్ ఊరు పెద్దది సార్, పనులు ఎక్కువ ఉన్నాయి సార్. సో అక్కడక్కడ ఇల్లు ఉన్నాయి. సో ఎన్ని రోజులు ఇస్తున్నావు నువ్వు? సార్ ఫస్ట్ డే మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాం సార్. మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఈరోజు లేకపోతే సార్ నెక్స్ట్ డే రేపు ఇస్తున్నాం సార్. ఇట్రామ్మా, తీసుకో. ఇట్రా. ఈవిడికి ఒక 3 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఇచ్చేసేయండి. అప్పులు అవన్నీ ఉన్నాయి, కట్టేసుకుంటుంది. నేను ఒక 3 లక్షల రూపాయలు ఇమ్మంటాను. సంతోషం సార్. ఓకే, గుడ్. మీ పేరు? మేడం మల్లయ్య గారు. వయలన్ ఇది చేస్తారా? సంగీత కళాకారుని సార్, హార్మోనిస్ట్. హార్మోనిస్ట్గా? ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడ? మా ఇల్లు దగ్గరలో ఉంది సార్. దగ్గరేనా? రాకపోతే ఓకేనా? మీరేం చేస్తాను? నువ్వేం చేస్తాను? చేస్తాను. నువ్వమ్మా? ఆర్ఎంపీ డాక్టర్. ఓకే, గుడ్, మంచిదమ్మా. నమస్కారం అమ్మా. అమ్మా బాగున్నారా? నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఇంకేంటి చెప్పు. ఇంత
ఎన్ని సంవత్సరాలు పనిచేసావు హార్మోనిస్ట్గా? నేను ఇప్పుడు అప్పట్లో 40 సంవత్సరాల నుంచి వాయిస్తాను సార్. 40 ఏళ్ళుగా వాయించావు. ఆహా. తర్వాత పోయిన మన ప్రభుత్వంలో కుటుంబ నియంత్రణ అడ్వర్టైజ్ కూడా చేసింది సార్. కుటుంబ నియంత్రణ హరికథలు చెప్పినప్పుడు హరికథ రూపంలో ప్రచారం చేసిన సార్. నీకు గుర్తుండే నువ్వు చేసిన మంచి పనుల వల్ల నీకు ఏంటి సాటిస్ఫాక్షన్ ఈ వృత్తిలో? వృత్తిలో ఏం సార్, అప్పుడు ప్రోగ్రాంలకు పోతాను, డ్రామాలకు, హరికథలకు వాయిస్తా, బుర్రకథలకు వాయిస్తా. ఇదేనా ఇల్లు? ఇదే సార్. అప్పట్లో ఇల్లు కట్టించినప్పుడు వేసిన ఫోటోలు అది రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చేసినప్పుడు ఆ డేట్ అప్పుడు కట్టించాం. మేము ఇచ్చింది దేవరా 17, 18 కట్టించాం. ఇది హార్మోనియం సార్. ఇదేనా హార్మోనియం? ఇటు వెళ్దాం. నమస్కారం అమ్మా, బాగున్నావా? కూర్చోమ్మా, కూర్చో. ఇప్పుడు ఇవన్నీ తగ్గిపోయినాయి కదా? ఇవి ఇంటికి పట్టించుకోరు సార్, ఇప్పుడు తగ్గిపోయినాయి. అంత మ్యూజిక్, అంత మోడర్న్ మ్యూజిక్ అంతా వచ్చేసింది. సోషల్ అంతా అంత ఆధునికమైన పనిముట్లన్నీ వచ్చేసాయి. కరెంట్ బాక్సులు వచ్చినాయి. అయినా కానీ ఈ సంగీతం నచ్చదు సార్. అంటే కొన్ని దిక్కల కొంతమంది ఉత్సాహం కూడా చూపిస్తున్నారు, కొంతమంది ఇంకా అక్కడ ఉండే కళ్ళ ఉన్నాయి సార్. ఇక్కడ పల్లెల్లో మాత్రము తగ్గిపోయింది. తగ్గిపోయింది. ఈ టీవీలు వచ్చినాయి, సినిమాలు వచ్చినాయి, అందువల్ల పని చేస్తుంది. ఇది చేస్తాను సార్. నువ్వు ప్లే చేయి. బోర్ కొట్టినప్పుడు ఎప్పుడన్నా హార్మోన్ వాయిస్తావా? వాయించుకుంటా ఉంటాను సార్. నాకు అదే కొంచెం ప్రశాంతత కోసం చేస్తా ఉంటావు. ఇప్పుడు ఏంటి మీ ఇద్దరు, మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 కొడుకులు సార్. ఏం చేస్తారు ముగ్గురు? ఇద్దరు బెంగళూరులో కాపురం ఉన్నారు సార్. ఏం చేస్తారు? అక్కడ ఏదో కూలి పని చేస్తున్నారు పెద్ద కొడుకు. మూడో కొడుకు వచ్చేసి కంటిద్దాల షాప్ పెట్టుకున్నాడు. ఎక్కడ? బెంగళూరులోనే. ముగ్గురు బెంగళూరు ఉన్నారు. బెంగళూరు వస్తారు అప్పుడప్పుడు? వస్తా ఉంటారు సార్. మీరు పోతా ఉంటారా? పోతుంటాం సార్. చిన్న కొడుకు వచ్చినాడు ఈరోజు. చిన్న కొడుకు ఎక్కడ? రెండో వాడు వచ్చేసి రామా, అది రేషన్ షాపు. ఇక్కడ షాప్ వచ్చిందా? ఈ ఊర్లో వచ్చింది. ఊర్లోనే ఇక్కడే. ఏమ్మా తీసుకో. ఎవరికి ఆయనకే ఇస్తున్నావా? ఏ పెన్షన్ అమ్మా? ఆర్టిస్ట్ పెన్షన్. ఇది కూడా నేను పెట్టిన పెంచినే మీకు ఆర్టిస్టుల కోసం. మామూలుగా వృద్ధాప్య పెన్షన్ 250 ఇచ్చేటాడు, 500 ఇచ్చినా సార్. అప్పుడు మళ్ళా మీరు 3000 చేసినారు సార్. 3000 తర్వాత మళ్ళీ ఇప్పుడు 4000 ఇస్తున్నారు. అదే చాలా సంతోషమయ్యా. ఇది ఒక పవిత్రమైన భావంతో ఇస్తున్నాను. అందరినీ పంపించి ఒక రోజులోనే ఇమ్మంటున్నాను. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఇచ్చింది మాకు కంప్యూటర్లో అమరావతిలో కనపడొస్తుంది. ఈ టైంలో ఇచ్చాం, ఇక్కడ ఈ ప్లేస్లో ఇచ్చాం అని వస్తుంది అనమాట. ఆ విధంగా వీడు కూడా ఒక మంచి భావంతో పనిచేస్తున్నారు. ఇంత మునుపు మారి కాకుండా ఇప్పుడు బాగా చేస్తున్నారు. వీళ్ళు గౌరవంగా చూస్తున్నారా? ఏదో ఊరికే పింఛన్ ఇచ్చామని ఏమన్నా? ఏం లేదు సార్. అంటే ఏం లేవా? మర్యాదగానే ఇస్తున్నారు. ఓకే, అది కనుక్కుందామని. కొంచెం పెరాలసిస్ దొరికింది సార్. చెయ్యి దిమ్మైపోయింది, ఆరోగ్యం బాగలేదు. ఇప్పుడు ఎప్పుడన్నా ఊహించావా? నీకు 4000 ఇచ్చాం. మరీ వికలాంగులు ఉంటే వాళ్ళకి 6000 ఇస్తున్నాం. ఇంకా మిగిలిన బెడ్ మీదనే ఉంటే వాళ్ళకి 15000 ఇస్తున్నాం. అట్లా వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా చూసుకోవాలి. వర్కౌట్ చేద్దాం.
ఒక 2 లక్షల రూపాయలు నీకు ఇచ్చేసేయండి నేను అకౌంట్కి. పెద్ద మనవరాలు బీటెక్ చేసింది సార్. ఈ సంవత్సరం పోతుంది ఈ నెలలో. ఏదైనా ఉద్యోగం మీరు రాసేయండి, మాట్లాడతాను, కలెక్టర్ చెప్తాను, రాసి. ఓకే అమ్మా, నమస్కారం.